ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా ఈ ప్రవచనాలని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. గణేష పురాణంలో బ్రహ్మదేవుడికి కృతవీర్యుడికి జరిగినటువంటి సంభాషణ ఇది. కృతవీర్యుడు అంటే కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి. ఆయన బ్రహ్మదేవుడిని అడిగితే మనకి గణేష పురాణం వచ్చింది. అందులో కృతవీర్యుడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మదేవా, విఘ్నేశ్వరుడికి దూర్వాంకురాలంటే ఎంతో ప్రీతిపాత్రమని చెప్పావు. ఆ గరికతో పూజ దూర్వాంకురము అంటే గరిక. ఆ గరిక అంటే స్వామికి ఎందుకు ఇష్టం? ఆ గరిక యొక్క గొప్పతనం ఏంటి? దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. వినేవాడు ఉత్సాహంగా కనుక ఉంటే చెప్పేవాడికి అంతకంటే రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అంటే కృతవీర్యుడికి తెలుసుకోవాలనే కోరిక ఎంతో ఉన్నది. ఆనందించినటువంటి బ్రహ్మదేవుడు, ఓ రాజా, నీ వడిగినటువంటి దూర్వాంకురాల మహాత్యాన్ని గురించి చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు. ఓ మోహనవాణి ఛానల్ వీక్షకులారా, మీరు కూడా చక్కగా వినండి. ఎందుకంటే మొన్ననే మనం గరికతోటి వినాయకుడిని పూజ చేశాం. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనేటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారు సకల సద్గుణవంతుడు, గొప్ప దానశీలి, భక్తి ప్రపత్తి కలిగినవాడు. అటువంటి ఆ మహారాజు విఘ్నేశ్వరుణ్ణి ప్రతినిత్యము ఆరాధన చేసేవాడు. ఆ రాజుగారి భార్య పేరు సుముద్ర. ఆ తల్లి కూడా గొప్ప ఇల్లాలు, మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాల్లో సహకరించేటటువంటి ఉత్తమ ఇల్లాలు. నిత్యము దేవతలని, బ్రాహ్మణులని, అతిథులని, అభ్యాగతులని పూజిస్తూ ఉండేది. ఒకనాడు ఈ సులభ మహారాజు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు, మీరు చేసినట్లే. ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి వస్త్రాలతోటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ఆయన పేరు మధుసూదనుడు. భిక్షను యాచించాడు. రాజుగారు అతడి వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానించాడు. ఇది తప్పు. అంతటి ఉత్తముడికి కూడా అటువంటి ఆకారం చూడగానే నవ్వొచ్చింది. అందుకు ఆ విప్రుడి కోపం వచ్చింది. విప్రులకి అలా అవమానిస్తే సహించరు వాళ్ళు. ఓ రాజా, ధనమదంతో, రాజ్య గర్వంతో నిండిపోయినటువంటి నీవు ఒక భిక్షార్థిగా వచ్చినటువంటి నన్ను చూసి దారుణాతి దారుణంగా పరిహసించావు. కాబట్టి ఇక మీదట నీవు కూడా నాగలికి కట్టపడ్డటువంటి ఒక ఎద్దులాగా మారిపోయి నిత్యము భూమిని దున్నుతూ అనేకమైన బాధలు అనుభవింతువుగాక అని శపించాడు. ఎద్దువు గమ్మన్నాడు. అది కూడా నాగలి లాగి భూమిని దున్నే ఎద్దు.
అది విని అతని భార్య మహాపతివ్రత అయినటువంటి సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుంది. భర్తని శపించేసరికి అంత కోపం వచ్చింది ఐలాలకు కూడా. ఓ విప్రుడా, చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో నా భర్తని మహారాజు అని చూడకుండా ఇంత పెద్ద శాపం పెట్టావు. అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి ఒక కంచరగాడిది వైపోవుగాక అని శపించింది ఆమె. కంచరగాడిద. మధుసూదనుడికి మరింత ఆగ్రహం పెరిగింది. మహారాణి, నన్ను విప్రుణ్ణి అని కూడా చూడకుండా శపిస్తావా? విప్రుడు వేరు, బ్రాహ్మణుడు వేరు. జాతి వల్ల వస్తే రావచ్చు బ్రాహ్మణత్వం, కానీ విప్రత్వం వేదాధ్యయనం వల్ల వస్తుంది. అందువల్ల శపించే శక్తి ఉంది ఆయనకి. ఏమని శపించాడు? ఓ రాణి, నీవు కూడా ఒక చండాలాంగనగా మారి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతావుగాక అని ఆ రాజుగారి భార్య సుముద్రకు కూడా శాపం పెట్టాడు బ్రాహ్మణుడు. మొగుడికి ఏమని పెట్టాడు? ఎద్దుగమ్మన్నాడు. భార్యని చండాలాంగనగా మారమన్నాడు. అభక్ష్య భక్ష్యాలని తింటూ ఉండమన్నాడు. దౌర్భాగ్యమైన జీవితాన్ని గడపమన్నాడు. ఈ విధంగా ముగ్గురు పరస్పరం శాపాలు ఇచ్చుకొని తమ తమ శరీరాలు విడిచిపెట్టేశారు. ఈ సులభ మహారాజు నాగలికి కట్టబడ్డ ఎద్దుగా మారిపోయినాడు. ఈ మధుసూదనుడు అనే విప్రుడు కంచరగాడిగా మారిపోయాడు. రాజుగారి భార్య సుముద్ర కటిక దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలాంగనగా పుట్టింది. ఒకనాడు ఈ చండాల స్త్రీగా మారినటువంటి రాజుగారి భార్య ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైన ఆలయం కనపడింది. అది మహిమాన్వితుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళింది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది. ఈ చండాలాంగన ఆ గుడి దగ్గరే నివాసాన్ని ఏర్పరచుకుంది. నిత్యము ఆ మందిరానికి ఎంతో మంది మహర్షులు, యోగులు, భక్తులు వచ్చి గణపతి స్వామిని అర్చించి వెళుతూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ఒకరోజు భాద్రపద శుక్ల చతుర్థి తిథి వచ్చింది. అంటే వినాయక చవితి వచ్చింది. ఆ రోజున గ్రామంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న గణపతి మందిరాలు ఏర్పాటు చేసుకొని మట్టితో గణపతి ప్రతిమలని తయారు చేసుకొని, చూడండి, పార్థివ గణపతి అని గణేశ పురాణంలో వాడారు. మట్టితో మాత్రమే చెయ్యాలి వినాయకుడి ప్రతిమ. మట్టిలో చేసిన ప్రతిమ అయితే నీళ్లలో కరిగిపోతుంది, మట్టిలో మట్టి కరిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ విధంగా పార్థివ గణపతి విగ్రహాన్ని అందులో స్థాపించి స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉన్నారు ఆ గ్రామస్తులందరూ. ఉన్నట్లుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలి, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం మొదలైంది. మామూలుగా వర్షకాలమే కదా, భాద్రపద మాసం, శ్రావణం, భాద్రపదం, ఈ రెండు వర్షాకాలం. ఆ వర్షం ధాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళి ఆశ్రయం కోరుకుంది ఈ చండాలాంగన. అయితే ఆమె రూపం చూసినటువంటి ఎవ్వరూ కూడా ఆమెకు ఆశ్రయం ఇవ్వల. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించారు. ఈ చండాలాంగన చలిబాతుకు తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. మళ్ళీ అక్కడ వర్షం పడనటువంటి ప్రదేశం చూసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితోటి చలిమంట వేసుకుంది. ఆమె ఆ విధంగా చలిమంట వేసుకొని కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలకుండా ఉన్నటువంటి ఒక గడ్డి పరక ఆ గాలి వేగానికి వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గజాననుడి యొక్క పాదాల మీద పడింది.
చూశారా, అదృష్టం వచ్చినప్పుడు ఈ విధంగానే జరుగుతుంది. అంటే ఆమె యొక్క పాపం ప్రక్షాళనం అయింది. అందుకని ఆ మంటలో మండకుండా ఉన్నటువంటి ఒకానొక గడ్డి పరక, ఒక దూర్వార అంకురం ఆ గాలి వేగానికి వెళ్ళి గజాననుడి యొక్క పాదాల మీద పడింది. ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదిగా శపించబడినటువంటి మధుసూదనుడు కూడా గాడిద రూపంలో ఆ వర్షానికి చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వచ్చాడు. అంతేకాదు, అదే విధంగా శపించబడ్డటువంటి సులభ మహారాజు కూడా ఎద్దు రూపంలో ఆ గుడి దగ్గరికే వచ్చాడు. అయితే ఆ గాడిద, ఎద్దు ఈ రెండు కూడా చలిమంట కోసం ఆ చండాలాంగన ప్రోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినటం మొదలుపెట్టారు. గడ్డి తినే జంతువులే కదా రెండు. ఆ విధంగా గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని గాలి వేగానికి ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడ్డాయి. చూశారా, ఎంగిలివి. భగవంతుడి వేవి చూడ్డం. చలి కాచుకుంటున్నటువంటి చండాలాంగన కోపం వచ్చింది. తాను ఎంతో కష్టపడి సేకరించుకొని తెచ్చుకున్నటువంటి గరికని తింటున్నటువంటి ఎద్దు గాడిదల్ని అక్కడున్నటువంటి ఒక కర్ర తీసుకొని చావగొట్టింది. ఆ తరువాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదం కూడా తినేసింది ఆ చండాలాంగన. కొంతసేపటికి వాన తగ్గిపోయింది. దాంతో లోపలికి వచ్చారు భక్తులు. పూజారులు గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదని, ఎద్దుని, ఆ చండాలాంగనని ముగ్గురిని చూశారు. వాళ్ళ కోపం నశాలానికి ఎక్కింది. వెంటనే ఆ ముగ్గురిని కర్రలతో బాదుతూ వెంటబడి తరిమి కొట్టారు. వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక గాడిద, ఎద్దు, ఆ చండాలాంగన ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టారు. చూశారా, గుడి చుట్టూ ప్రదక్షిణం. అయినా భక్తులు వాటిని విడిచిపెట్టల. వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి ఆ గుడి ధ్వజస్తంభం దగ్గర పడి మరణించారు. పైనుంచి గజాననుడు వీళ్ళు పడే బాధలు గమనిస్తూ ఉన్నాడు. స్వామి సర్వాంతర్యామి కదా, ఆయనకి ఆ ముగ్గురి మీద జాలి కలిగింది. తనలో అనుకున్నాడు, అయ్యో, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు ఇంతకు ముందే గరికల ద్వారా గరికతో పూజిస్తున్నాము అని తెలియకుండానే నా పాదాలను అర్చించారు. అది నాకిష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజు చేశారు. అట్లాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. వీళ్ళని ఎట్లాగైనా సరే అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాలి అని స్వామి భావించాడు. ఇలా భావించినటువంటి విఘ్నేశ్వరుడు, ఆ గణనాథుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి దివ్య దేహాలు ప్రసాదించాడు. వెంటనే వాళ్ళను తీసుకువెళ్ళటానికి వినాయక లోకం నుంచి ఒక దివ్యమైన విమానం వచ్చింది, దూతలతో సహా. ఈ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటున్నటువంటి కొంతమంది యోగులు, తపస్సంపన్నులు కూడా చూశారు, మునులు చూశారు. వాళ్ళు గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకి, గాడిదకి, ఈ చండాలాంగనకి ఇటువంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతో కాలం నుంచి గణపతిని ఆరాధిస్తున్నటువంటి మాకు దొరకనటువంటి అనుగ్రహం ఈ ముగ్గురికి ఎలా లభించింది? మేమంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉన్నాం. మరి మాకు ఏనాడు కూడా ఆ గజాననుడి యొక్క కరుణ లభించలేదు. అసలు మాకు లభిస్తుందా అని ఆర్తిగా అడిగారు. అప్పుడు
దూర్వా మహత్యం చెబుతున్నారు ఆ దేవతలు. ఓ యోగులారా, ఓ మునీశ్వరులారా, గజాననుడి యొక్క మహిమలను వర్ణించటానికి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. నిత్యము బ్రహ్మ ఇంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఏ మహాత్ముడిని స్తోత్రం చేస్తూ ఉంటారో అలాంటి గజాననుడి యొక్క మహిమలను వర్ణించటం ఎవ్వడికి కూడా సాధ్యం కాదు. అలాంటి గజాననుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ దుర్వాంకురం, అంటే ఈ గరిక. ఈ గరికని గనక స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలం అనంతం. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడికి అక్కడే అమ్ముతూ ఉంటారు, గరికని తీసుకువెళ్ళి సమర్పిస్తూ ఉంటాం. ఇలా గరికతో స్వామి యొక్క పాదాలను ఎవడైతే అర్చిస్తాడో అది ఎన్నో దానాలతోటి వ్రతాలతోటి గొప్ప తపస్సుతో పొందిన ఫలితం కంటే కూడా ఎంతో గొప్పది. దీనిని గురించి ఒక ప్రాచీనమైనటువంటి గాథ ఉంది, దానిని కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి అని మొదలుపెట్టాడు ఈ యొక్క దూతలు. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా నారదుడు ఇంద్రలోకానికి చేరుకున్నాడు. నారద మహర్షి వచ్చాడని తెలిసి ఇంద్రుడు ఎదురు వచ్చి సముచితంగా సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సుఖంగా ఒక అద్భుతమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు ఇంద్రుడు. నారదుల వారు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత దేవేంద్రుడు అడిగాడు, మహర్షి, గణనాథుడికి గరిక అంటే ఎంతో ప్రీతి అని నేను విన్నాను. అసలు ఆ గరిక యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకని స్వామివారికి గరిక ప్రీతిపాత్రమైంది? దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు నారదుల వారు, దేవేంద్ర, చక్కటి ప్రశ్న అడిగావు, జవాబు చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు. పూర్వం స్థావరము అనేటువంటి ఒక నగరంలో కౌండిన్యుడు అనేటువంటి ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆ కౌండిన్యుడు గోత్రీకులమే మేము కూడా. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిక్కులో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కటి నీటి కొలనులతోటి, ఫలపుష్ప భరితమైన వృక్షాలతోటి, అందమైనటువంటి లతలతోటి చూడటానికి ఎంతో సుందరంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్య ముని స్థిరమైన చిత్తంతో ధ్యాన నిష్ఠా పరాయణుడై శ్రీ గణపతిని షడక్షర మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. గణేశాయ నమః, ఇది 6 అక్షరాల మంత్రం. ప్రతిరోజు ఆశ్రమంలో మొలిచినటువంటి ఈ లేత గరికని తెచ్చి గణపతి యొక్క ప్రతిమని పూజిస్తూ ఉన్నాడు. ఒకనాడు కౌండిన్యుడి యొక్క భార్య ఆశ్రయాదేవి, ఆమె అడిగింది, స్వామి, మీ ప్రతిరోజు పూజ తర్వాత గణపతి యొక్క ప్రతిమ మీద ఈ యొక్క దూర్వాంకురాలని ఉంచిపెడుతున్నారు, వాటితోనే స్వామిని పూజిస్తున్నారు. కేవలం ఈ గడ్డి పగలకే గణేశుడు సంతోషిస్తాడా ఏమిటి? వీటిని సమర్పించడంలో ఏదైనా రహస్యం ఉందా? ఉంటే దయచేసి నాకు చెప్పండి, మీ భార్యను కదా అని అడిగింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతోటి చెప్పాడు. కాలానలుడి యొక్క వృత్తాంతం చెబుతున్నాడు ఇక్కడ. దేవి, పూర్వం
సంయమని అనేటువంటి ఒక నగరం ఉన్నది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవోపేతంగా ఒక ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు, ఈ విధంగా సకల దేవతా గణాలు వచ్చేశారు. ఎంతో వైభవోపేతంగా కొలువుదీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరీమణి అనేటువంటి తిలోత్తమాదేవి పరమాద్భుతంగా నాట్యం చేస్తూ ఉన్నది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర జారిపోయింది. అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. సంయమి నగరం అంటే ఆయన అధిపతి యముడు. ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగలించుకోవాలనుకున్నాడు బిగియార. అంతలో అతడి యొక్క వీర్యం స్ఖలనమై కింద పడిపోయింది. సిగ్గుతో తలకాయ ఉంచుకొని కూర్చున్నాడు. ఆ విధంగా నేల మీద పడ్డ యముడి యొక్క వీర్యం నుంచి భగభగ మండే జ్వాలలతోటి ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ఎలా ఉన్నట్ట? భయంకరమైన కోరలతో, విశాలమైన ముఖంతో, నిప్పు కణాల్లాంటి కళ్ళతో, పెద్దగా బొబ్బలు పెడుతూ అందరినీ భక్షించేయాలని బయలుదేరాడు. చూడండి, వికటాటహాసం చేస్తూ వస్తున్న అతన్ని చూసినటువంటి 3 లోకాల వాసులంతా కూడా గడగడ వణికిపోయారు. అందరూ భయంతో వైకుంఠానికి పరిగెత్తి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. ఆయన అన్నాడు, ఈ పని నా వల్ల కాదు. ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడగలిగేది ఒకే ఒక్కడు, గణనాథుడు గణేశుడొక్కడే అని చెప్పి ఆ మహాత్ముడిని శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలంతా గణేశ లోకానికి వెళ్ళి ఆయన్ని భక్తితోటి స్తోత్రం చేశారు. ఏమని? నమో విఘ్న స్వరూపాయ, నమస్తే విఘ్నహారిణే, నమస్తే సర్వరూపాయ, సర్వసాక్షిన్నమోస్తుతే, నమో దేవాయ మహతే సమస్త జగదాదయే, నమౌ కృపానిధే తుభ్యం జగత్పాలన హేతవే, నమస్తే పూర్ణతపసే సర్వసంహారకారిణే, నమస్తే నన్యశరణః సర్వ, నమస్తే అనన్యశరణ సర్వకామ ప్రపూరక, నమస్తే వేద విదుషే, నమస్తే వేదకారిణే, కమన్యుం శరణం యామః కోనునః స్యాద్భయాపః. దీనికి భావం, సమస్త విఘ్నాలని హరించేవాడు, సమస్త విఘ్నస్వరూపుడు, సర్వమునకు సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, కరుణాసముద్రుడు, సర్వ జగత్తుని పరిపాలించేవాడు, పూర్ణమైన తపస్వరూపుడు, సర్వ సంహారకారకుడు, వేదాంగాలు బాగా తెలిసినవాడు, వేద స్వరూపుడైనటువంటి ఓ గణేశ, నీకు వందనము. అందరి యొక్క సంకటములు తీర్చేటటువంటి ఓ దయాస్వరూప, ఓ వరప్రదాయక, నీకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నాం స్వామి. నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఇంకెవరు రక్షిస్తారు? ఉన్నట్లుండి ఈ అకాల ప్రళయం దాపురించింది. ఈ భయంకర రాక్షసుడు మమ్మల్ని అందరినీ చంపి తినేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రభువు, దేవదేవ, మమ్మల్ని అందరినీ మృత్యుభయం నుంచి కాపాడు. నీ దివ్య చరణార విందాలను శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు. వాళ్ళంతా పరమాత్మ ఎప్పుడు కూడా స్తోత్రానికి లొంగుతాడు. దేవతల ప్రార్థన విని గజాననుడు వెంటనే వాళ్ళకి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు. ఓ దేవతలారా, మీరందరూ భయపడద్దు, మీ అందరికీ అభయం ఇస్తున్నాను అని ధైర్యం చెప్పాడు. దేవతలంతా ఆ బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతోటి సాష్టాంగ నమస్కారం పడ్డారు. ఓ గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని చూడలేదు.
ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు వచ్చావు నువ్వు? మహాభయంకర ఆకారంతో ఉన్న ఈ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నువ్వు ఇలా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చావేమిటి? అయ్యో, నిన్నే నమ్ముకున్నామే. ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఏ విధంగా కాపాడతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడ్డారు. వాళ్ళ భయాన్ని చూసి స్వామి చిన్నగా నవ్వుకుని వాళ్ళతో అన్నాడు, ఓ దేవతలారా, నేను కావాలని కోరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరిట్లా చూస్తూనే ఉండండి, మీ కార్యం నేను నెరవేరుస్తా. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి, ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటా అన్నాడు స్వామి. గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కల. అలనాడు కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కూడా కొంతమంది అనుమానించారు. ఆ రాక్షసుడు చూస్తే కొండంతున్నాడు, ఈయనేమో చిన్న పిల్లవాడు రూపంలో ఉన్నాడు. ఎలా వీడిని సంహరిస్తాడు, మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు అని సందేహపడుతూ ఉన్నారు. అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడైనటువంటి ఆ మహారాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడు యమ వీర్య సంభవుడు కదా. వాడిని చూసి దేవతలంతా హాహాకారాలు చేస్తూ దిక్కులు పెట్టి పరిగెత్తడం మొదలుపెట్టారు. దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరుగులంకించుకున్నారు. అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళందరినీ పట్టుకొని నోట్లో వేసుకొని భక్షించాలని వెంబడబడ్డాడు. వెంటనే బాల రూపంలో ఉన్న గణపతి అతడి దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఈ కాలానలుడు వాడి పేరు. పిల్లవాడి రూపంలో నిల్చున్న గణపతిని చూసి ఆ కాలానల రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అందరూ పారిపోతే వీడొక్కడే నిలబడ్డాడేందా అని. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు కోపం కట్టలు తెంచుకుంది వాడికి. ఒక్కసారి తన పాదాలతో భూమిని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకి భూమి గడగడ వణికిపోయింది. వెంటనే భీకరంగా అరిచాడు. ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోయినాయి, సముద్రాలు పొంగి ప్రవహించినాయి. ఒక్కసారిగా ప్రచండమైనటువంటి గాలి వీచింది. మహావృక్షాలు సైతం నేలకు ఒరిగిపోయినాయి కోకటి వేళ్లతోటి. ఇంత జరుగుతున్న బాలగణపతి మాత్రం ఏమాత్రం చెలించల. అట్లాగే స్థిరంగా నిలబడి తన చిన్ని చిన్ని చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ రాక్షసుడిని ఒక్కసారి అవలేలగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతంగా మింగిపారేశాడు. ఈ అద్భుతాన్ని దూరం నుంచి చూస్తూ ఉన్నటువంటి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. బాలగణపతికి నమస్కరించి స్తోత్రాలు చేశారు. ఆ విధంగా బాల గణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు. దాంతో బాలగణపతి శరీరం అంతా వేడెక్కిపోయింది. ఈ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామికి చంద్ర కళని బహుకరించాడు. దాన్ని వెంటనే తన నుదిటి మీద ధరించాడు బాలగణపతి. దాంతో ఫాలచంద్రుడిగా కీర్తించబడ్డాడు. ఆ తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లటి పద్మాలను సమర్పించాడు. అవి స్వీకరించిన గణపతికి పద్మహస్తుడు అని పేరొచ్చింది. అప్పుడు వరుణదేవుడు వచ్చాడు. అమృత జలంతో స్వామిని అభిషేకించాడు. శంకరుడు వచ్చాడు, ఆదిశేషుణ్ణి బహుకరించాడు. స్వామి గణపతి దాన్ని నడుముకు చుట్టుకొని వ్యాళబద్ధుడయ్యాడు. అయినా కూడా గణపతి యొక్క తాపం చల్లారలా. ఇది లీల. ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి 8,800 మంది మునీశ్వరులు, మహర్షులు, తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురాల చొప్పున స్వామికి భక్తిగా సమర్పించారు. 21 అంటే స్వామికి ఎక్కువ ఇష్టం అనుకున్నాగా. 21 రకాల పత్రి, 21 కుడుములు, ఉండ్రాళ్ళు, 21 సంఖ్య. ఒక్కొక్కళ్ళు 21 దూర్వాంకురాలు సమర్పించారు. వాటన్నిటినీ ఒంటి మీద ధరించాడు స్వామి. దీంతో ఆయన శరీర తాపం కాస్త పూర్తిగా చల్లారిపోయింది. ఈ విధంగా దేనితో కూడా తాపం తీరనటువంటి గణేశుడు కేవలం దూర్వాంకురాల వల్ల చల్లబట్టం వల్ల దేవతలంతా ఆనాటి నుంచి గణేశుణ్ణి దూర్వాంకురాలతో పూజించడం మొదలుపెట్టారు.
అది కూడా యుగ్మం, రెండుగా ఉండేది సమర్పించాలి. దూర్వా యుగ్మం సమర్పయామి అంటాం కదా మనం. దేవతల పూజలతో సంతృప్తి పడ్డటువంటి గజాననుడు మహాసంతృప్తి పొందాడు, ఆనందించాడు. అప్పుడు స్వామి అన్నాడు, ఓ ప్రియమైన దేవతలారా, ఓ మునీశ్వరులారా, ఓ ఋషులారా, మీరు సమర్పించినటువంటి దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి. కాబట్టి ఇక నుండి ఈ దూర్వాంకురాలంటే నాకెంతో ఇష్టం. మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి వివిధ రకాల పదార్థాలతోటి పాటుగా దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. ఇవి లేకుండా చేసే పూజను నేను స్వీకరించను. అందుకనే గణేష హోమం గనక చేస్తే తప్పకుండా దూర్వాంకురాలతోటి గణేష మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తాం. మా షష్ఠిపూర్తప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి హోమం చేస్తే దూర్వాంకురాలతోటి చేశాం. ఉదయకాలంలో గణపతి పూజ చేసే భక్తులు 21 లేదా కనీసం 2 దూర్వాంకురాలైనా, దొరక్కపోతే ఒక్క దూర్వాంకురమైనా సమర్పిస్తే నేనెంతో సంతోషపడతానన్న. వాళ్ళు చేసే పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది అని అందరినీ ఆశీర్వదించి బాలగణపతి అంతర్ధానమైనాడు. ఈ విధంగా గజాననుడు ఆ కాలాననుడు అనేటువంటి మహారాక్షసుణ్ణి సంహరించినటువంటి ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని కట్టించారు. అందులో స్వామి యొక్క ప్రతిమని స్థాపించి విఘ్నహర గణపతి అని పేరు పెట్టుకున్నారు. కాలానలుడు అనేటువంటి అసురుడి మీద విజయం సాధించినటువంటి ఈ ప్రదేశం కాలాంతరంలో విజయపురము అని ప్రఖ్యాతి వహించింది. ఇక్కడ చేసిన జపము, తపస్సు అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఓ రాజా, నీవు కోరిన ప్రకారం దూర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది చెప్పాను. దీన్ని వినడం వల్ల అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి నారద మహర్షి దేవేంద్రుడితోటి తన యొక్క అనుష్ఠానం కోసం సమీపంలోని నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఈ కథ అంతా కూడా అద్భుతమైన కథ. అందువల్ల ఈ గణేష నవరాత్రుల సందర్భంగా మీతో పంచుకోవాలి అని నాకు మనస్సులో కోరిక కలిగి దీన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. విన్న మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి వారికి ఆ గణేశుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.